అద్భుతమైన మార్పులు తెచ్చుకున్నాడు. అట్టిపాటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పిల్లలు, మనం ఈరోజు రాత పరీక్ష పెట్టుకోబోతున్నాము. అందుకు నేను కొన్ని లెక్కలు నల్లబల్లపై రాస్తాను, మీరు రాసుకోండి. పిల్లలు, లెక్కలు రాసుకోవడం పూర్తయిందా? సరే, ఇక మీరు రాయండి. రాయడం పూర్తయిందా? తీసుకోవచ్చు మాస్టారు. మాస్టారు, ఏమైంది బాబు? మా పరీక్ష పత్రంలో వాళ్ళ పరీక్ష పత్రం కలపడం మాకు ఇష్టం లేదు మాస్టారు. ఎందుకు బాబు? వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు మాస్టారు. ఈ విధంగా పరీక్ష పత్రాలు కూడా కలపడానికి వీల్లేదంటూ వాళ్ళు అవమానించడం జరిగింది. సాయంత్రం ఆట సమయంలో నీటి దగ్గర సన్నివేశం మీ దాంట్లో మేము ఆడవచ్చా అండి? ఇచ్చి మీరు మాతో ఆడడమా? వెళ్ళండా ఇక్కడి నుంచి. ఎందుకు అట్లా చేస్తున్నారు అండి? మీరు మాకన్నా తక్కువ జాతి వాళ్ళు. చిచ్చి, వెళ్ళిపోండ్రు ఇక్కడి నుంచి. సారా తమ్ముడు అనుకున్నాం. అన్నయ్య, నాకు చాలా దాహంగా ఉంది. అదిగో ఆ కుండలో వెళ్ళి నీళ్ళు తాగుపో. ఆగారా అరే, నువ్వు ఆ కుండ పాత్ర ముట్టుకోవడానికి వీల్లేదురా. నీకు అర్హత లేదు దానికి. ఏమైందండి? మీ తమ్ముడు చూడు, ఆ కుండ పాత్ర ముట్టుకుంటుండు. గుమస్తా, ఏమైంది బాబు, ఏమైంది? వాళ్ళు చూడు, నీళ్లు తాగుతారంట. ఏం కావాలరా మీకు? నీళ్లు కావాలా? ఆ పాత్రలను ముట్టుకోకుండా మీరు నీళ్లు తాగాలి. ముట్టుకోకుండా ఎలా తాగాలి? ముట్టుకోకుండా ఎలా తాగాలా చూపిస్తాను చూడు. గుమాస్తా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాళ్ళు కూడా విద్యార్థే కదా. మీకు ఏమీ తెలియదు, మీరు ముందుగా దయచేసి వెళ్ళండి. ఈ విధంగా ప్రతి చోట అవమాన పాలయ్యారు. అంతలోనే బాధపడుతున్న భీమరావు దగ్గరికి మాస్టర్ వచ్చి ఇలా అంటాడు. బాధపడకు భీమరావు, ఇలాంటి మూర్ఖులు ఇలాగే చేస్తారు. నువ్వు చదువుకొని ఎప్పటికైనా గొప్ప ప్రజలు అయ్యి ఇలాంటి మూర్ఖులను మార్చాలి. నీతి, కులం, మతం, భేదం, వర్గాలతో ఇలా చూసే వాళ్ళను నువ్వే మార్చాలి. అందుకు నేను నా ఇంటి పేరైన అంబేద్కర్ను నీకు అంకితం చేస్తున్నాను. ఇక్కడ నుంచి నీ పేరు భీమరావు అంబేద్కర్. ఈ విధంగా 1990లో మెట్రికులేషన్ పరీక్ష మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన తండ్రి రామ్జీ సర్పల్ ఎంతోగానో సంతోషపడ్డాడు. పై చదువులు చదవడానికి డబ్బు లేకపోయింది. కేలిస్కర్ అనే పండితుడు ఒక సభలో చెబుతూ ఉపకార వేతనం కోసం బరోడా రాజు అయిన గైక్వాడ్ రాజు ఉపకార వేతనంతో పై చదువులు చదవడానికి ఇస్తాడని ఒక సన్నివేశాన్ని చూద్దాం. ఇప్పుడు పండితుడైన కేలిస్కర్ మహారాజ్ చెప్తాడు. ముందుగా ఈ సభకు నమస్కారం. నా పేరు కేలుస్కర్. గత ఏడాది జరిగిన మెట్రికులేషన్ పరీక్షలు మీరందరూ విజయవంతులుగా నిలిచారని తెలిసింది. మీలో ఇంకెవరైనా పై చదువులు చదువుకోవాలని ఆసక్తిగా ఉంటే మీరు వెళ్ళి బరోడా మహారాజ్ అయిన గైక్వాడ్ గారిని కలిసి అతడు ఇచ్చే ఉపకార వేతనంతో మీ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోండి. ధన్యవాదాలు.
ఈ విధంగా చెప్పిన కేలుస్కర్ ఉపాధ్యాయుడి మాటలు అంబేద్కర్కి బాగా బలంగా నాటుకపోయాయి. ఇది ఇలా ఉండగా అంబేద్కర్ తల్లిదండ్రులైన రామ్జీ, భీమాబాయి అంబేద్కర్కి ఏ విధంగా వివాహం చేయాలని అనుకున్నారు. తన గది చిన్నగా ఉండడం వల్ల ఆ పక్కనే ఉన్న చేపల మార్కెట్లో అంబేద్కర్కి వివాహం జరిగింది రమాబాయితోని. అంబేద్కర్కి వివాహం జరిగినప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు, తన భార్య అయిన రమా వయసు 9 సంవత్సరాలు మాత్రమే. ఇది ఇలా ఉండగా అనంతరం అంబేద్కర్ ముంబైలో ఎలిఫెన్స్టన్ కళాశాలలో MA పరీక్షలు ప్రవేశపెట్టాడు. కానీ BA చదువుతున్న సమయంలో అంబేద్కర్ తండ్రి ఆరోగ్యం బాగాలేదని వార్త వచ్చింది. అంబేద్కర్ వెంటనే రైలు ప్రయాణం చేసి అంబేద్కర్ తండ్రి చివరి చూపులు చూసుకున్నాడు. ఇది ఇలా ఉండగా కేలుస్కర్ ఉపాధ్యాయుడు చెప్పిన బరోడా రాజు అయిన గైక్వాడ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎలాగైనా నేను పై తరగతులు చదవాలని అంబేద్కర్ కేలుస్కర్ ఉపాధ్యాయుని కలిసి గైక్వాడ్ రాజు మహా దగ్గరికి వెళుతారు. అట్టిపాటి సన్నివేశాన్ని మనం చూద్దాం. ఎవరు బాబు నువ్వు? నీకు ఏం కావాలి? నేను అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ని. నేను ఈసారి మెట్రికులేషన్ పరీక్షను పాస్ అయ్యాను. అందువల్ల మీరు ఇప్పిస్తానన్న ఉపకార వేతనం మీద నాకు ఇప్పించండి. సరే, మనం వెళ్ళి బరోడా మహారాజు అయిన గైక్వాడ్ గారిని కలుసుకుందాం, పద. ఈ విధంగా అంబేద్కర్ని అభిప్రాయాన్ని కేలుస్కర్ ఉపాధ్యాయుడు బరోడా రాజు అయిన గైక్వాడ్ రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. అటుపాటి సన్నివేశాన్ని మనం చూద్దాం. వందనాలు మహారాజా. ఏంటి కేలుస్కర్ ఇలా వచ్చావు? మీరు ప్రకటించిన ఉపకార వేతనం, మీరు చెప్పారు కదా గత సంవత్సరంలో మెట్రికులేషన్ పరీక్షలో పాస్ అయిన వారికి పై చదువులు చదువుకోవడానికి మీరు ఉపకార వేతనం ఇస్తానన్నారు. మన అంబేద్కర్ విద్యావంతుడు, ఇంకా చాలా బుద్ధిమంతుడు. గత సంవత్సరంలో ఇతడి తండ్రి మరణించాడు. అయినా ఇతడు పై చదువులు చదువుకోవాలని ఆశపడుతున్నాడు. మీరు ఇస్తానన్న ఉపకార వేతనం మీద మన అంబేద్కర్కి ఇప్పిస్తే చాలా బాగుంటుంది. అవునా అంబేద్కర్? అవును మహారాజా, మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. మీరు ఇప్పిస్తానన్న ఉపకార వేతనం మీద నాకు ఇప్పించండి. నా పై చదువులకు ఉపయోగపడుతుంది. అయితే సరే, కానీ నాదొక షరతు. ఏంటి ఆ షరతు మహారాజా? అంబేద్కర్ పై చదువులు పూర్తయ్యాక 10 సంవత్సరాలు బరోడా సామ్రాజ్యంలో రక్షణాధికారిగా పనిచేయాలి. దీన్ని మీకు సమ్మతమేనా? చెప్పు అంబేద్కర్, నీకు రాజగారి మాట ప్రకారం చిత్తమేనా? నేను సంతోషంగా ఒప్పుకుంటాను మహారాజా. అయితే సరే, ఆ ఉపకార వేతనం నీకే ఇస్తాను. ధన్యవాదాలు మహారాజా. కేలుస్కర్ మహారాజు అంబేద్కర్ విద్యా విధానాన్ని తెలివితేటలను మెచ్చుకొని నెలకు 25 రూపాయల వేతనంతో చదువుకోవడం మొదలుపెట్టాడు. 1913లో కొలంబియా విశ్వవిద్యాలయంలో స్వతంత్రం, సమానత్వం అక్కడ గమనించి భారతదేశానికి అమెరికాకు చాలా భిన్నంగా వ్యత్యాసం ఉందని తెలుసుకున్నాడు. మహారాజు పంపిన ఉపకార వేతనం నెలకు 25 రూపాయలతో తిండికి, బట్టలకు ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు పంపించడం జరిగింది. MAలో చేరి తమకు ఎంతో ఇష్టమైన రాజకీయ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి పాఠాంశాలకు సంబంధించిన కొలంబియా విశ్వవిద్యాలయంలో గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలను చదివి వాణిజ్య వ్యాపారంపై ఒక వ్యాసాన్ని రాశాడు. 1915లో MA పట్టాను పొందాడు. అంతేకాకుండా భారతదేశంలో కుల వివక్షత, దాని పుట్టి పూర్వత్వాల గురించి ఒక వ్యాసం రాశాడు. ఇది ఈ విధంగా ఉండగా 1916లో కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ PhD పట్టాను పొందాడు అంబేద్కర్. చిన్న వయసులోనే PhD పట్టా పొందడం అనేది గొప్ప విశేషం. అక్కడ ఉన్న మేధావులు అతను ఘనంగా సత్కరించారు. ఇంతలోని ఇది ఇలా ఉండగా బరోడా సంస్థానం నుంచి మీకు ఇచ్చిన ఉపకార వేతనం చెల్లిపోయింది. ఒప్పందం ప్రకారం మీరు వచ్చి బరోడా సంస్థానంలో పనిచేయాలని ఉత్తరాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ మాటను తప్పకుండా అంబేద్కర్ బరోడా సంస్థానానికి తిరిగి వచ్చారు. బరోడా సంస్థానంలో అంబేద్కర్ పై పెత్తనాలు చెలాయిస్తున్న అధికారులు, ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. గుమస్తా, వేతనాల ఫైల్ ఇవ్వు. నాగు గుమస్తా, ఏంటి ఈ ప్రవర్తన? ఇలాగైతే రాజుగారికి చెప్పాల్సి వస్తుంది.
రాజుగారికైనా చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నేను ఇలాగైనా చేస్తాను. నువ్వు చదువులో గొప్పవాడివే కావచ్చు, అధికారంలో గొప్పవాడివే కావచ్చు, నా జాతి కింద నువ్వు తక్కువనే. ఈ జాతి తక్కువల కింద పనిచేయడం నా కర్మ కర్మ. రఘు కొన్ని నీళ్ళు ఇవ్వు. నీళ్ళు లేవు. మరేంటి అతడు తాగుతున్నాడు కదా. అయినా సరే నీళ్ళు లేవు. ఈ నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదు, ఈ నీళ్లు మాకు పెట్టినవి. మరి నేనెవరిని? ఇక్కడ అధికారినే కదా. నువ్వు అధికారివే కావచ్చు, నువ్వు కులం కింద తక్కువనే. ఇలాగైతే రాజుగారికి చెప్పాల్సి వస్తుంది. రాజుగారికైనా చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నీకు నీళ్ళు లేవు, పో వెళ్ళిపో. సంస్థానంలో అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించేవారు పై అధికారులు. కానీ తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన కృతజ్ఞతతో ఎన్ని అవమానాలైనా సహించేవాడు అంబేద్కర్. ఆనాటికి అంబేద్కర్ ఎంత గొప్ప చదువు చదివినా మహర్గానే చూసేవారు. మరో గొప్ప ఇబ్బంది ఏంటంటే బరోడా సంస్థానంలో పనిచేస్తూనే అతనికి ఇల్లు దొరకపోయింది. ఇల్లు అద్దె కోసం తిరుగుతున్న, అవమానాలు పడుతున్న సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏం కావాలి బాబు? ఇక్కడ ఇల్లు అద్దె కావాలండి. ఇక్కడ ఇల్లు అద్దె కావాలండి. నీ పేరు? నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఎక్కడ పని చేస్తారు? నేను బరోడా సంస్థానంలో రక్షణాధికారిగా పనిచేస్తుంటాను. ఏ కులం మీది? మా మహర్ కులం. ఏంటి మహార్ కులమా? రూములు లేవు. మరి అదేంటి అక్కడ ఉన్నాయి కదా. అవి మా కులాస్తులకు, మీకు కాదు. అయ్యా 2 రోజులని ఇవ్వండి అయ్యా. మీకు ఇచ్చి మా హోటల్ని మూవించమంటావా? వెళ్ళవా ఇక్కడి నుంచి. ఎవరు మీరు? నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఏం చేస్తుంటావు? నేను బరోడా సంస్థానంలో రక్షణాధికారిగా పనిచేస్తుంటాను. నీ కులం ఏంటి? మా మహర్ కులం అండి. రూములు లేవు. అయ్యా 2 రోజులని ఇవ్వండి అయ్యా. నీకు రూములు ఇచ్చి మా ఇల్లు మూపించుకోమంటావా ఏంటి? రూముల్లో వెళ్ళిపో. అలా అనకండి అయ్యా. అయ్యా పోతావా, నన్ను తగ్గించమంటావా ఇల్లు? ఈ విధంగా ఇల్లు వేయడం ద్వారా తన కుడి చెయ్యి కూడా విరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల అనంతరం ఏది ఏమైనప్పటికీ నాకు రూమ్ కావాలంటూ ఎలాగైనా మళ్ళీ కేలుస్కర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి నాకు రూమ్ కోసం అడుగుతాడు. కేలుస్కర్ మహారాజ్తో సన్నివేశం. ఆగురా ఒక్క నిమిషం ఆగురా. ఏంటి అంబేద్కర్ ఇలా వచ్చావు? అంతా బాగుందా? అంతా బాగానే ఉంది, కానీ నాకు ఇల్లు అద్దెకే ఎవరు ఇవ్వడం లేదు గురువుగారు. సరే అయితే మరి ఏం చేద్దామంటావు? మీరే ఎలాగైనా సరే గైక్వాడ్ రాజును ఒప్పించాలి. సరే మరి రాజుగారి వద్దకు వెళ్దాం పదా. వందనాలు మహారాజా. ఏంటి కేలుస్కర్ మళ్ళీ వచ్చావు? మీరు అంబేద్కర్కి ఎలాగో అలాగా ఉద్యోగం ఇప్పించారు. కాస్త అతనికి ఇల్లు అద్దెకు దొరకడం లేదు. మీరే ఎలాగో అలాగా ఇల్లు అద్దెకు దొరికేటట్టు సర్ది పెట్టండి. నన్ను క్షమించు అంబేద్కర్. నీకు ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించాను. ఇప్పుడు ఇల్లు అంటే జరగని పని. ఈ ఒక్కసారికి ఎలా అలా సర్దుకో. సరేనండి, ధన్యవాదాలు మహారాజ్. ఈ విధంగా బరోడా రాజు కూడా ఇలా విధంగా చెప్పేటరకు ఎంతో కుంగిపోయాడు అంబేద్కర్. మరి కొద్ది కాలానికి చివరికి ఎలాగైనా మళ్ళీ నాకు ఇల్లు కావాలని మహర్తో పాటు బ్రాహ్మణ కులానికి చెందినవాడిని అబద్ధం చెప్పి ఒక ఇంట్లో ఉంటాడు. అట్టిపాటి సన్నివేశాన్ని మనం చూద్దాం. ఏమి కావాలి బాబు? నాకు ఇక్కడ రూమ్ అద్దె కావాలండి. మీ పేరు ఏమి? నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మీరు ఎక్కడ పనిచేస్తుంటారు? నేను బరోడా సంస్థానంలో రక్షణాధికారిగా పనిచేస్తుంటాను. రక్షణాధికారి. మీరు ఏ కులం? మాది బ్రాహ్మణ కులం. బ్రాహ్మణ కులం. మీకు రూము పైన గదిలో ఉంది. ఇగో తాళాలు తీసుకో, పైన ఉండు.
పార్షి 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 అతనికి బ్రాహ్మణ కులం చెందించిన వాడు కాదు, అతనికి జంజనం లేదు. నువ్వు బ్రాహ్మణునేనా? అవునండి, నేను బ్రాహ్మణునే. ఏది నీ జంజనం చూపించు. క్షమించండి, నేను ఒక మహారిని. తక్షణమే ఇంట్లోకి బట్టలు చదువుకొని వెళ్ళిపో. అట్లా అనకండి, 2 రోజులైనా గడిపే, నేను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాను. ఏంటి నీ వల్ల మా ఇల్లు మూసేసుకోవాలా? తక్షణమే బయటికి వెళ్ళు. ఆగండి ఆగండి, నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు కూడా లాభదాయకమే. ఎలాగంటే నేను రక్షణాధికారిగా పనిచేస్తుంటాను. దానివల్ల మీకు కావాలంటే 5 అణాలు ఎక్కువగానే ఇస్తానులే అని. 5 అణాలు ఎక్కువ ఇస్తే నీ భోజనానికి, నీ వసతికి, నీ పేరు మార్చాలి కదా. 5 అణాలు ఇస్తావా? ఇస్తానండి. నీకు ఆ గది కాదు, వేరే గది చూపిస్తా, ఆ గదికి పద. ఈ విధంగా 5 అణాలు ఒప్పందం కుదుర్చుకొని, సరే నీ వసతికి, నీ భోజనానికి, అలాగే రిజిస్టర్లో నీ పేరు కూడా మార్చాలి అంటూ 5 అణాలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఒక మహర్ని ఎలా పెట్టుకుంటారంటూ అక్కడి నుంచి మళ్ళీ తరిమి వేశారు అంబేద్కర్ని. ఇలా కొన్ని రోజులు కష్టాల పాలు అవ్వడం జరిగింది. డబ్బుకు చాలా ఇబ్బందిగా అయినప్పటికీ వ్యాపారాలకు సంబంధించిన 2 పార్షీలకు ట్యూషన్ మాదిరిగా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా ఒక మాట చెప్పడం ఏంటని వాళ్ళు కూడా రానివ్వలేదు. ఇది ఇలా ఉండగా 1935వ సంవత్సరంలో అంబేద్కర్ భార్య అయిన రమాబాయి చనిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత అంబేద్కర్ మన అందరికీ ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఓటు హక్కు కావాలి, అది వస్తేనే మన జీవితాలు బాగుపడతాయంటూ అక్కడున్న ప్రజలను లేవనెత్తాడు. ఇది ఇలా ఉండగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మెక్డొనాల్డ్ అంబేద్కర్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ జిన్నాను రమ్మని కబురు పంపాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు మనం చూద్దాం. మ్యాన్, సభకు వీచేసిన మీ అందరికీ ధన్యవాదములు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మాకు చెప్పవచ్చు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. మై నేమ్ ఈస్ జిన్నా. నేను ముసల్మాన్ జారీ తరపు నుండి మాట్లాడడానికి వచ్చాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. నా పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నేను ఇక్కడ భారతదేశంలో ఉన్న జమీందార్ తరపున మాట్లాడడానికి వచ్చాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నేను అంటరాని వాళ్ళగా పిలువబడే అస్పృశ్యుల జాతి కోసం వచ్చాను. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో తమ యొక్క అభిప్రాయం గురించి తెలిసింది. అది ఇలా ఉండగా ఆ రోజు లండన్లోని మీడియా మిత్రులు జిన్నాను, అదేవిధంగా గాంధీజీని, అదేవిధంగా అంబేద్కర్ కలిసిన సన్నివేశాన్ని చూసాము. మీడియా మిత్రులు జిన్నా దగ్గరికి వెళ్ళిన సన్నివేశం. చెప్పండి, ఎవరు మీరు? మేము మీడియా వాళ్ళం. ఏం కావాలి? మేము అర్జెంటుగా జిన్నాని కలవాలి. క్షమించండి, ఇప్పుడు జిన్నా విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు కలవడానికి వీలు లేదు. జిన్నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఇప్పుడు కాదు, తర్వాత రాండి. క్షమించండి. మీరు ఎవరు? మేము మీడియా అధికారులం. ఏమైంది? మేము బాపూజీని కలవాలి. బాపూజీ విశ్రాంతి తీసుకుంటున్నాడు, దయచేసి మళ్ళీ రండి. బాపూజీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. క్షమించండి, తర్వాత రండి, మళ్ళీ రండి. క్షమించండి. మిస్టర్ అంబేద్కర్, ఇక్కడేం చేస్తున్నారు? మీకు ముఖ్యమైన సమావేశం ఉంది కదా, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. అదేంటి, గాంధీ దగ్గరికి వెళ్ళిన గాంధీ విశ్రాంతి తీసుకుంటున్నారు, అదేవిధంగా జిన్నా దగ్గరికి వెళ్ళిన జిన్నా కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు సమయం 2 అవుతుంది. ఈ చెట్టు కింద ఏం రాస్తున్నారు అంబేద్కర్? అవును, నిజమే. గాంధీ ప్రజలు విద్యావంతులుగా ఉన్నారు, చైతన్యవంతులుగా ఉన్నారు. అందుకే గాంధీ విషయాన్ని తీసుకున్నా ఏమీ కాదు. జిన్నా ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు, విద్యావంతులుగా ఉన్నారు. జిన్నా విషయాన్ని తీసుకున్నా ఏమీ కాదు. కానీ నా ప్రజలు విద్యావంతులుగా లేరు, చైతన్యవంతులుగా లేరు. పైగా పడుకొని ఉన్నారు. విద్య లేని ప్రజలకి విద్యను అందించాలి, చైతన్యం లేని ప్రజలకి చైతన్యాన్ని అందించాలి. వాళ్ళని మేల్కొల్పడానికి నేను ఇక్కడ మేల్కొని ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీ సేవలు అమోఘం. మీ సేవల అమోఘం అంబేద్కర్. మీ జాతి ప్రజల కోసం ఇట్లే పోరాడాలని మేము కృషి చేస్తున్నాం.
ఇది ఇలా ఉండగా మేడం మిత్రులు హాజరైపోయి అంబేద్కర్ని అభినందించారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం. పాస్ చేయాల. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ముఖ్యంగా ఈరోజు రాజకీయ హక్కుల కోసం చర్చించుకుందాం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ డియర్ జెంటిల్మెన్స్. మై నేమ్ ఇస్ జిన్నా. ముసల్మాన్ జాతి తరపు నుండి మాట్లాడడానికి వచ్చాను. గత కొన్ని సంవత్సరాల నుండి మా జాతి వాళ్ళు మొగ్గిపోయి ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ సీట్లు, స్వేచ్ఛా స్వతంత్రం, ఇంకా ప్రత్యేకమైన ఓట్లు కావాలని కోరుతున్నాను. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. నా పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నేను ఇక్కడికి ప్రధానంగా ఓటు హక్కు. రాజకీయం అనేది డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి భారతదేశంలో ఉన్న జమీందారులు మరియు భూశిస్తు కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు చెందాలని నా అభిప్రాయం. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ జెంటిల్మ్యాన్. నన్ను అడిగితే కేవలం ఓటు హక్కు మాత్రం భారతదేశంలో ఉన్న విద్యావంతులకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే రాజకీయాన్ని అభివృద్ధి పదంపై నడిపించగలిగేవారు విద్యావంతులకు మాత్రమే ఆలోచించే వైఖరి ఉంటుంది, ఆలోచించే శక్తి ఉంటుంది. అందుకని కేవలం ఓటు హక్కు విద్యావంతులకు మాత్రమే ఇవ్వాలనేదే నా అభిప్రాయం. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నేను భారతదేశంలో ఉన్న కుల, మత, భేద, లింగ విచక్షణ లేకుండా అందరికీ సమానమైన ఓటు హక్కు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, లౌకికత్వం లేదు, మాకు ఆలయాల్లో ప్రవేశాలు లేవు, బడుల్లో చదువుకోవడానికి ప్రవేశం లేదు, నీరు తాగే హక్కు లేదు, అందరితో కూర్చొని సమంగా భోజనం చేసే హక్కు లేదు. అందుకని మాకు ప్రత్యేకమైన రిజర్వ్డ్ సీట్లు, ప్రత్యేకమైన నియోజకవర్గం, ప్రత్యేకమైన రాజకీయం కావాలి. మరియు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో అందరితో సమంగా మా జాతి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. మిస్టర్ అంబేద్కర్, మీరు అన్నట్టుగా అస్పృశ్యులకు మాత్రం ప్రత్యేకమైన ఓట్లు కానీ, ప్రత్యేకమైన నియోజకవర్గ స్థానాలు కానీ, రిజర్వ్డ్ సీట్లు కానీ ఇస్తే అది నా ఆత్మహత్యతో సమానం. అందుకు నేను ఒప్పుకోను. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను నా జాతి వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా కోరుకోవడం లేదు. అస్పృశ్యులుగా బాధిస్తున్న ప్రతి ఒక్క జాతి కోసం కోరుకుంటున్నాను. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు వేసే హక్కు కావాలి. ఈ విధంగా అంబేద్కర్ కి మరియు గాంధీజీకి ఎంతో వ్యతిరేకంగా రెండో రౌండ్ టేబుల్ సమావేశం దద్దరిల్లిపోయింది. అది కాకుండా 2 కోట్ల పథకం కావాలంటూ అంబేద్కర్ అడగగా, నేను ఎవరికైనా ఇస్తాను కానీ అస్పృశ్యులకు ప్రత్యేకమైన ఓటు హక్కు ఇయ్యనని ఎర్రవాడ జైల్లో పూర్ణావప్పంతో నిరాహార దీక్ష చేస్తాడు గాంధీజీ సహచరులు ఈ విధంగా అంబేద్కర్ పై దేశద్రోహి అంటూ మండిపడుతూ ఉంటాడు. గాంధీజీ మరియు అంబేద్కర్ ఎర్రవాడ జైల్లో కలిసిన సన్నివేశం. గాంధీజీ మా పట్ల మీ వైఖరి ఏం బాగోలేదు. నన్నేం చేయమంటారు అంబేద్కర్ గారు? అసలు మీరు కోరుకుంటుంది ఏంటి? గాంధీజీ, మాకు ప్రత్యేకమైన నియోజకవర్గం, అదేవిధంగా అంటరానితనాన్ని రూపుమాపడానికి 25 రిఫరెండం కావాలి. అంటరానితనాన్ని రూపుమాపడానికి 25 సంవత్సరాల రిఫరెండం ఎందుకు? 10 సంవత్సరాలు చాలు. గాంధీజీని ఖచ్చితంగా చెప్పగలను. అంటరానితనాన్ని రూపుమాపడానికి 10 సంవత్సరాలు చాలవు. అంబేద్కర్, నువ్వు నన్ను కాపాడడానికే వచ్చావని నాకు తెలుసు. 10 సంవత్సరాల రిఫరెండమా నా ప్రాణాల? మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే నా సహచరులతోటి మాట్లాడండి. ఈ విధంగా గాంధీజీ చెప్పిన సహచరులతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మిస్టర్ అంబేద్కర్, నేను మా జాతి ప్రజల్ని అడిగి చూశాను. వాళ్ళు కేవలం 111 స్థానాలు మాత్రమే ఇస్తామంటున్నారు. లేదు, మాకు తప్పకుండా 148 స్థానాలు మరియు కేంద్ర అసెంబ్లీలో 10% ఇందులకు చెందాలి. అదేవిధంగా 10 సంవత్సరాలకు ఒకసారి ప్రాథమిక హక్కుల ఎన్నికలు జరపాలి. అంబేద్కర్ గారు, మీరైనా ఆలోచించండి. అక్కడ గాంధీ గారు చౌపత్కు మధ్యలో ఉన్నారు.
అయితే ఏంటి, నన్ను దీపపు స్తంభానికి ఊరేసినా సరే నా జాతి ప్రజలకు నేను మోసం చేయను. ఈ విధంగా అంబేద్కర్ నా జాతి ప్రజలకు మోసం చేయనంటూ విప్లవాన్ని సృష్టిస్తాడు. ఇది ఇలా ఉండగా ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. గాంధీజీ మీ రెండో కొడుకు అంబేద్కర్ మీ రెండో కొడుకు గంగాధర్ చనిపోయాడు. నేను ఇప్పుడు రాలేను, ఎందుకంటే రేపు నా జాతి ప్రజలకి ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు నేను వస్తే వాళ్ళు అనాథలైపోతారు. నా కొడుకు అంత్యక్రియలు మీరే పూర్తి చేయండి. ఈ విధంగా తన జాతి నాశనం అవుతుంది అని చెప్పేసి ఓటు హక్కు ఎలాగైనా కావాలంటే నా రెండో కొడుకు గంగాధర్ చనిపోయినా పర్లేదు, నా జాతి ప్రజల కోసం నేను ఓటు హక్కు సాధించే తీరుతానంటూ తన రెండో కొడుకును కూడా దహనం చేయడం జరుగుతుంది. ఒక రెండో కొడుకే కాదు, అంబేద్కర్కి 4 కొడుకులు, ఒక కూతురు ఉంటుంది. వాళ్ళందరూ మన కోసం దహనం చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ప్రతి దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసుకోమని వీలునామా పంపిస్తారు. భారతదేశంలో ఉన్న ఎంతో మంది నిపుణులను సహకారాలను అందించగా భారత రాజ్యాంగాన్ని ఎవరు మొదలు పెట్టబోయేసరికి మళ్ళీ గాంధీజీ మరియు జవహర్లాల్ నెహ్రూ ఒక అంబేద్కర్ని ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రాయని వీలునామా పంపిస్తారు. ఏది ఏమైనప్పటికీ అంబేద్కరే భారత రాజ్యాంగాన్ని రాయడం మొదలు పెడతాడు. కానీ భారత రాజ్యాంగాన్ని రాస్తున్న తరుణంలో అంబేద్కర్కి షుగర్ వ్యాధి ఉన్నందుకు తన ఆరోగ్యం ఎంతగానో సహకరించదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటప్పుడే నాకు తోడు కావాలి అంటూ 1949 బ్రాహ్మణ కుటుంబానికి చెందిన డాక్టర్ శారదా కబీర్ని నవంబర్ 14న ఏప్రిల్ 15న పెళ్లి చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా 1949 నవంబర్ 26న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రాజ్యాంగాన్ని అందజేస్తారు. అందజేసిన తరుణంలో ఒక అసెంబ్లీలో అంబేద్కర్ని పొగుడుతూ భారత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ చూపించిన చొరవ అంతో ఇంతో కాదు, ఈ అభినందనలు ఆయనకే చెందుతాయి. ఇలా మాట్లాడుతూ అంబేద్కర్ ఆ సభలో మాట్లాడుతున్న సన్నివేశం. నాకు దక్కే గౌరవం, అభినందనలు నా ఒక్కడికి మాత్రమే కాదు, నాకు చిత్తు ఇచ్చిన సర్ బిఎన్ రావు గారికి మరియు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్లందరికీ ఈ అభినందనలు చెందుతాయి. ఇంకో విషయం, నేను రాసిన ఈ రాజ్యాంగం మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది. ఇంకోటి, మేకల్లా బలవుతారా, సింహాల్లా గర్జిస్తారా, ప్రశ్నిస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. విద్య అనేది మనకి చాలా ముఖ్యం, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ విధంగా అంబేద్కర్ తన అభిప్రాయాన్ని చెప్తాడు. అదేవిధంగా చిన్నతనం నుంచి తను ఎంతో వేధిస్తున్న ఈ హిందూ మతాన్ని వదిలేసి 1956 అక్టోబర్ 14న నాగపూర్లోని 5 లక్షల మందిగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. 1956 డిసెంబర్ 6న ఆయన కనుమూయడం జరుగుతుంది. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. థ్యాంక్ యూ సో మచ్.